లాస్ ఏంజల్స్ లో మళ్లీ అగ్నికిరలు ఎగిశాయి. కొత్త కార్చిచ్చు కారణంగా 30,000 మందిని ఆయా ప్రాంతాల్లో ఖాళీ చేయించారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు. కానీ బలమైన గాలులు అడ్డుపడుతున్నాయి. కానీ అమెరికా గల్ఫ్ తీరం మాత్రం మంచు ముంచేస్తోంది. రికార్డు స్థాయిలో కరుస్తున్న మంచు కారణంగా 9 మంది చనిపోయారు. పశ్చిమ తీరంలో మంటలు, దక్షిణ తీరంలో మంచుతో అమెరికా విలవిల్లాడుతోంది. అసలు ఎందుకు అమెరికాను విపరీతమైన వాతావరణ పరిస్థితులు కలవరానికి గురి చేస్తున్నాయి? వాతావరణ మార్పులపై కొత్త అధ్యక్షుడు ట్రంప్ ఏమంటున్నారు? వాచ్ ది స్టోరీ. ఒకవైపు ఎగసి పడుతున్న అగ్నికీలలు, మరొక వైపు ముంచేస్తున్న మంచు. అమెరికాలో వింత వాతావరణం సీక్రెట్ ఏంటి? కాలిఫోర్నియాలో కార్చిచ్చులు కామన్, కానీ ఈ ఏడాది మాత్రం ఈ వైల్డ్ ఫైర్లు భారీ విధ్వంసాన్నే సృష్టించాయి. ఈ మంటల కారణంగా వారం రోజుల పాటు ఆకాశం వింత నారింజ రంగులో కనిపించింది. ఎక్కడ చూసినా బూడిగుట్టలే దర్శనమిచ్చాయి. దేవతల నగరంగా పేరున్న సంపన్న లాస్ ఏంజల్స్ శ్మశానాన్ని తలపించింది. అమెరికా చరిత్రలోని హాలీవుడ్ కలల నగరాన్ని భయంకరమైన కార్చిచ్చులు కమ్మేశాయి. వారం రోజుల తరబడి అగ్నిమాపక సిబ్బంది వీల్డ్ ఫైర్లను అదుపు చేశారు. మంటల నుంచి తేరుకుంటున్న ఆ ప్రాంతాన్ని కొత్త కార్చిచ్చు వణికిస్తోంది. లాస్ ఏంజల్స్కు వాయువ్య ప్రాంతంలో 72 కిలోమీటర్ల దూరంలో వెంచూరా కౌంటీలో మళ్లీ అగ్నికిరలు మొదలయ్యాయి. కార్చిచ్చు రగిలిన ప్రాంతంలో ఇప్పటికే 55,000 మందిని ఖాళీ చేయించారు. కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీని కూడా ఖాళీ చేయించారు. క్యాంపస్ సమీపంలో మంటలను అడ్డుకునేందుకు ఎయిర్క్రాఫ్ట్ను పంపారు. లాస్ ఏంజల్స్ కార్చిచ్చులో ఇప్పటివరకు మొత్తం 23 మంది మరణించారు. మరో 22 మంది వ్యక్తులు తప్పిపోయారు. దక్షిణ కాలిఫోర్నియాలో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. వెంచూరా కౌంటీలో బలమైన గాలుల కారణంగా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయలేకపోతున్నారు. ఈ ప్రాంతంలో గాలులు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. మంటలు మరింతగా వ్యాపించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాస్టేక్ సరస్సు సమీపంలోని కొండ ప్రాంతంలో ఒక్కరోజు వ్యవధిలోనే 41 చదరపు కిలోమీటర్ల మేర చెట్లు, పొదలు బూడిదయ్యాయి. ఇటీవల అగ్నికి ఆహుతైన ఈటాన్ పాలిసేడ్స్ కు ప్రస్తుతం కార్చిచ్చు రేగిన ప్రాంతం కేవలం 64 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. దక్షిణ కాలిఫోర్నియాలో మంటలు కలకలం రేపుతుంటే అమెరికా గల్ఫ్ తీర ప్రాంత రాష్ట్రాల్లో మాత్రం మంచుతో గజగజ వణికిపోతున్నారు. అమెరికా గల్ఫ్ కోస్ట్లో టెక్సాస్, లూసియానా, మిసిసిపి, అలబామా, ఫ్లోరిడా రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో 100 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయి మంచు కురుస్తోంది. అరుదైన మంచు 7 రాష్ట్రాలను కమ్మేసింది. తమ జీవితంలో ఎప్పుడు ఇంత భారీ మంచును తాము చూడలేదని ఆయా రాష్ట్రాల ప్రజలు చెబుతున్నారు. దీంతో చాలా ప్రాంతాల్లో మంచుతో అక్కడి యువకులు కొట్టుకోవడం, సరదాగా గడపడం కనిపించింది. సంబూరంలా ఈ మంచులో ఆనందంగా గడిపిన దృశ్యాలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. నిజానికి అమెరికా గల్ఫ్ ప్రాంతంలో మంచు అనేది కురియదు. దీంతో మంచును ఎదుర్కొనే ఎలాంటి ముందస్తు చర్యలు అక్కడి ప్రజలు ప్రభుత్వం చేపట్టలేదు. ఫలితంగా జాతీయ రహదారులు బంద్ అయ్యాయి. ఎయిర్పోర్ట్లు మూతపడ్డాయి. స్కూళ్లు, కాలేజీలకు సెలవులను ప్రకటించారు. ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ ప్రజలకు అధికారులు సూచించారు. మరోవైపు తుఫాను హెచ్చరిక కూడా వచ్చింది. ఈ మంచు కారణంగా 9 మంది చనిపోయారు. ఫ్లోరిడా ఆ నగర చరిత్రలోనే తొలిసారి రికార్డు స్థాయిలో మంచు కురిసింది. అమెరికా గల్ఫ్ తీరంలోని విపరీతమైన మంచుకు కారణం వాతావరణ మార్పులేనని నిపుణులు చెబుతున్నారు. వాతావరణ మార్పులు అమెరికాను కల్లోలానికి గురిచేస్తున్నాయి. కానీ అమెరికా మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తోంది. తాజాగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ వైట్ హౌస్ కు వచ్చేశాడు. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుంచి తప్పుకునే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చాడు. గ్లోబల్ వార్మింగ్ తగ్గించడంలో ప్యారిస్ వాతావరణ ఒప్పందం కీలక పాత్ర పోషిస్తుంది. అమెరికాలో విపరీత పరిణామాలు చోటు చేసుకుంటున్నా ట్రంప్ పట్టించుకోవడం లేదు. ప్యారిస్ ఒప్పందంపై సంతకం చేయని దేశాలు ఏవో తెలుసా? ఇరాన్, లిబియా, యొమాన్. ఈ 3 దేశాలు వాతావరణ మార్పులను పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వడంతో ఈ 3 దేశాల జాబితాలో అమెరికా చేరుతోంది. అక్కడితో ట్రంప్ ఆగలేదు. నేషనల్ ఎనర్జీ ఎమర్జెన్సీని కూడా ప్రకటించాడు. బైడెన్ హయాంలోని పర్యావరణ నియంత్రణలను ట్రంప్ గాలికొదిలేశాడు. అయితే ట్రంప్ అలా చేయడం ఎవరినీ ఆశ్చర్యపరచలేదు. వాతావరణ మార్పులనే వాదన ఓ బూటకమని ట్రంప్ విమర్శిస్తున్నాడు. వాతావరణ మార్పులు మనిషి తప్పదమనేది అమెరికా అధ్యక్షుడు అంగీకరించడం లేదు. వాతావరణం చల్లగా ఉంది కాబట్టి మంచు కురుస్తుందని ట్రంప్ అడ్డంగా వాదిస్తున్నాడు. గ్లోబల్ వార్మింగ్ కి మంచుకు సంబంధం లేదని ట్రంప్ చెబుతున్నాడు. ట్రంప్ మంత్రివర్గంలో వాతావరణ సందేహాలపై ఓ శాఖనే కేటాయించారు. ఇక లాస్ ఏంజల్స్ లో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం మంటలతో వేడిని పుట్టించుకునేందుకు ప్రజలు ఆరాటపడుతున్నారు. అయినా సరే వాతావరణ మార్పులను మాత్రం ట్రంప్ నమ్మడం లేదు. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని ట్రంప్ వాదిస్తున్నాడు. ట్రంప్ వాదనల్లో ఏమాత్రం నిజం లేదు. ప్రస్తుతం ట్రంప్ దేశంలో మంటలు, మంచు ప్రజలను భయపెడుతున్నాయి. వీటి తర్వాత ఎలాంటి విపత్తులు సంభవిస్తాయోనని ప్రజలు మాత్రం భయపడుతున్నారు. ఇప్పటికైనా అమెరికా మేల్కొంటుందా లేక వినాశనం దిశగా అడుగులు వేస్తుందా అన్న చర్చ జరుగుతోంది. స్వల్పకాలిక లాభాల కోసం ట్రంప్ ప్రపంచ భవిష్యత్తును బలిపీఠంపైకి నెడుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అమెరికాను బూడిద, మంచు ముంచేస్తున్నాయి. కానీ అమెరికా అధ్యక్షుడు మాత్రం వినడానికి నిరాకరిస్తుండడం దారుణం. ట్రంప్ తీరుతో అమెరికానే కాదు ప్రపంచంపైనే ప్రభావం పడుతుంది. ప్యారిస్ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకుంటే ఇతర దేశాలు కూడా అదే మార్గంలో పయనిస్తాయి. ఇప్పటికే 2 డిగ్రీలకు పెరిగిన గ్లోబల్ వార్మింగ్ మరింత పెరిగే ప్రమాదం పొంచి ఉంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా భూగోళంలోని ఉత్తర, దక్షిణ ధృవాల్లోని వేగంగా కరుగుతున్నాయి.
ఆర్కిటిక్ మరీ ప్రమాదకరంగా కరుగుతుంది. 2030 నాటికి ఆర్కిటిక్లో మంచు పూర్తిగా కనుమరుగవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ప్రళయం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.